హాయ్ ఫ్రెండ్స్, మహాదేవుడైన మన ప్రభు నామమున అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి నేను బాగున్నాను. దేవుని కృపలో మనం మరొక లెసన్ చేసుకోవడానికి దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు. సర్వయుగంలో రాజు అయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగంలో కలుగునుగాక. ఆయన కృప మనందరికి సదాకాలము తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని కృపలో మనం ఈరోజు ఒక లెసన్ నేర్చుకుందాం. అదేమనగా అసలు మెయిన్ దేవుడు అంటే ఎవరు, దేవునికి ఉండేటువంటి లక్షణాలు ఏమిటి, ఈ అంశాలను మనము డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. దేవుడు అంటే ఎవరు, ఆయనకు ఉండాల్సినటువంటి లక్షణాలు మెయిన్ 5 లక్షణాలు ఉండాలి ఆయనకి. దేవుడు ఫస్ట్ పాయింట్ నిత్యుడై ఉండాలి, రెండవదిగా సృష్టికర్త అయి ఉండాలి, మూడవదిగా సర్వాధికారి అయి ఉండాలి లేదా సర్వోన్నతుడై ఉండాలి, నాలుగవదిగా ఆయన సర్వజ్ఞుడు అన్ని ఎరిగిన వాడై ఉండాలి, ఐదవదిగా అన్ని చోట్ల ఉన్నవాడై ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈ బేసిక్ ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వారిని దేవుడు అని అంటాం. జనరల్ గా దేవుళ్ళు అని చెప్పబడినటువంటి వారు, దేవుళ్ళు దేవతలు అని చెప్పబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. మరి వారికి నిజ దేవుడైనటువంటి దేవుడికి తేడా ఏమిటి అనేటువంటి విషయము మనం స్పష్టంగా నేర్చుకుందాం. ఈ 5 లక్షణాలను బట్టి మనము నిజమైన దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం కరెక్ట్ గా స్పాట్ చేయగలం. సరే, బైబిల్ నుంచి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు అనగా మొట్టమొదటిగా ఆయన నిత్యుడై ఉండాలి. నిత్యుడు అంటే ఆయనను ఎవరు తయారు చేసిన వారై ఉండకూడదు, ఆయన తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడై ఉండాలి. అది ఎప్పటి నుండి అంటే ఎప్పటి నుంచో, మరి ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు, అది మానవ హృదయానికి అది గోచరం కానిటువంటి విషయంగా మనం గమనించగలం. అనగా దీన్ని కరెక్ట్ గా మనం చూసినట్లయితే దేవునికి నిత్యుడు అనడానికి దేవునికి మెయిన్ ఆధారం ఏమిటంటే దేవత్వం కలిగినటువంటి వారు. దేవత్వం కలిగినటువంటి దేవుడు మాత్రమే నిత్యుడుగా ఉండగలడు. దేవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే నిత్యుడుగా ఉండగలడు. ఇది బైబిల్ గ్రంథం నుంచి దేవత్వం గురించి కొన్ని వచనాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. మనందరికి బాగా తెలిసినటువంటి కాంటెక్స్టే, చాలా అద్భుతంగా ఉంటుంది. 1వ అధ్యాయం రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములో అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి, దేవునికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవత్వం. ఆయన అదృశ్య లక్షణాలు, అదృశ్యం అంటే కంటికి కనబడనటువంటి లక్షణాలను, మానవ నేత్రమునకు కనబడనటువంటి దాన్ని అదృశ్యము అంటారు. అదృశ్య లక్షణాలు ఉన్నాయి దేవునికి, అవి 2. మొట్టమొదటిగా దేవత్వము, 2 నిత్యశక్తి. కాబట్టి ఈ 2 ఉన్నటువంటి వారిని దేవుడు అంటారు. కాబట్టి దేవుణ్ణి దేవునిగా గుర్తించలేక, దేవుణ్ణి దేవునిగా ఎరుగక, దేవునిగా మరి పూజించక, సేవించక, ఆరాధించక, దేవునిగా మ్రొక్కక, అదృశ్యుడకు దేవునికి మ్రొక్కక, దృశ్యమైన వాటిని మ్రొక్కేటువంటి విషయాలను మరి గ్రంథకర్త ఖండిస్తూ దేవుని కోపం పరలోకం నుండి బయలుపడుచున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనకిక్కడ నేర్పిస్తున్నాడు. అసలు నిజ దేవుడు ఎవరంటే ఆయనకి 2 అదృశ్య లక్షణాలు ఉన్నాయి. అవి మొదటిది దేవత్వము, రెండవది నిత్య శక్తి. ఆ శక్తి వలన జగదుత్పత్తి మొదలుకొని వాటిని గమనించాలంటే, వాటిని తెలుసుకోవాలంటే మనకున్నటువంటి ప్రాథమిక కర్తవ్యం ఏమనగా జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కాబట్టి చూడండి, వారు అవి తెలుసుకొని కూడా ఒక వస్తువును దాని మూల పదార్థంలోకి వెళ్ళి చూసినప్పటికీ దాన్ని తయారు చేసి పెట్టినటువంటి ఒక అదృశ్య రూపి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు అని మనం తెలుసుకోవచ్చు అని అనేక మంది శాస్త్రవేత్తలు మరి దేవునికి మహిమగా లేదా దేవుణ్ణి గుర్తించగలిగారు. మేము ఎన్ని కనిపెట్టినప్పటికీ దాంట్లో నుంచి కనిపెట్టగలం, కానీ తయారు చేసి మనం కొత్త పదార్థాన్ని మనం ఇవ్వలేము. ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువుకి మరి తయారు చేయగలరేమో కానీ ఒక వస్తువును బేస్ చేసుకొని తయారు చేయగలరు, కానీ ఆ బేస్ అయినటువంటి వస్తువును తయారు చేసి పెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. మీరు 16వ వచనం కూడా తర్వాత చదువుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు
బలి అర్పించరి. దేవత్వము లేని దేవతలను పూజిస్తున్నారు. మొట్టమొదటిగా దేవునికి ఉండాల్సినటువంటి మెయిన్ లక్షణం ఏంటంటే దేవత్వం కలిగి ఉండాలి. ఆయన నిత్యుడై ఉండాలి, ఎప్పటి నుంచో ఉన్నవాడై ఉండాలి, ఇప్పుడు ఉన్నవాడై ఉండాలి, ఎప్పటి వరకైనా కూడా ఉండేవాడై ఉండాలి, ఉన్నవాడు అనే దేవుడై ఉండాలి ఆయన. తర్వాత అసలు మెయిన్ విషయం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క దేవత్వం విషయంలో కొంతమంది అభ్యంతరపడుతున్నారు. సరే, దాన్ని మనం అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త అని చెప్పబడింది, ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అని చెప్పబడింది, అలాగే ప్రధాన యాజకుడు అని చెప్పబడింది, దేవుని కుమారుడు అని చెప్పబడింది, మనుష్య కుమారుడు అని చెప్పబడింది. ఆ తర్వాత అనేక రూపాలలో యెహోవా దూత అని చెప్పబడింది. అనేక రూపాల్లో ఆయన ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. అయితే ఈ క్రొత్త నిబంధనలో అపోస్తలుల బోధలో మనము యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా చూడాలి, ఏ రకంగా చూడాలి? దేవత్వం ఉన్నటువంటి దేవుని కుమారుడు అని కొంతమంది చెప్తున్నారు, దేవత్వం ఉన్నప్పటికీ దేవుడు కాదు అని చెప్తున్నారు, దేవుడు అని చెప్పబడినంత మాత్రాన దేవుడు కాదని చెప్తున్నారు, మన దేవుడు కాదని చెప్తున్నారు, ఒక అసిస్టెంట్ దేవుడు అని చెప్తున్నారు. ఇటువంటివి చాలా దేవదూషణతో కూడినటువంటి బోధనలు బయటకు వచ్చాయి. అయితే మహాదేవుడైన ప్రభు ఏమని సెలవిస్తున్నాడు మరి క్రొత్త నిబంధనలో అంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ అంటున్నాడు, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వము యొక్క, చూడండి చాలా జాగ్రత్తగా వినండి, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత, ఏదో మామూలు దేవత్వం కాదు అయింది, ఆపాదించబడిన దేవత్వం కాదు, అధికారం ఇవ్వబడిన దేవత్వం కాదు, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అన్నాడు. సర్వ పరిపూర్ణత, కంప్లీట్ ఫుల్నెస్. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. సరే, అది ఆయన సృష్టికర్త. ఈ లక్షణాల్లో యేసు ప్రభు ఉన్నాడో లేదో మనం అన్ని చూద్దాం. రెండో పాయింట్ గా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు అనేటువంటి వ్యక్తి సృష్టికర్త అయి ఉండాలి. మన వాళ్ళు కొంతమంది చెప్తుంటారు, దేవుడు అన్నంత మాత్రాన దేవుళ్ళు కారు, దేవతలు అనబడిన ఉన్నను, ప్రభువులు అనబడిన వారు ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్తున్నారు. అది యేసుక్రీస్తుకు సంబంధించింది కాదని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, అది వాక్యంలోనికి వెళితే తెలుస్తుంది, మనం డిసైడ్ చేయడానికి లేదు. వాక్యాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం మాట్లాడాలి, కానీ అక్షరార్థమైనటువంటి మీనింగ్ని పట్టుకొని మనం దాన్ని సాగు తీసుకుంటా ఉండకూడదు. దానివల్ల మనకేం రాదు. సరే, దాని గురించి మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం. దేవత్వం ఉన్న దేవుడు మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త కూడా. దీని కోసం నేను 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను పడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన తండ్రి. సెమికోలన్, కంప్లీట్ కాలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన నుండి సమస్తమును కలిగను, మళ్ళా సెమికోలన్, విషయం పూర్తి కాలేదు, ఆయన నిమిత్తం మనం ఉన్నాం, ఫుల్ స్టాప్, అంతవరకు కంప్లీట్ అయింది. మరియు మనకు ప్రభు ఒక్కడే ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. చాలా పెద్ద ట్విస్ట్ ఇది ఈ ప్రజలకి. ఎంత పెద్ద ట్విస్టో తెలుసా? దేవుడొక్కడే అని చెప్పి అది తండ్రికి చెప్తున్నారు. రైట్, వెరీ నైస్, దాని గురించి ఇదేం లేదు. దేవుడు ఒక్కడే అనేది యేసు ప్రభు వారికి కూడా గ్రంథంలో అనేక సందర్భాల్లో రాయబడ్డాయి. తండ్రి అయిన దేవుడు కాదు, మన దేవుడు యేసు ప్రభువే అనేటువంటి మాటను ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పబోను. అది అబద్ధ బోధ అవుతుంది నేను చెప్పానంటే. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నారు. తండ్రి అయిన దేవుడు నిజమైన దేవుడు అని చెప్పబడింది, అద్వితీయ సత్యదేవుడు అని చెప్పబడింది. కుమారుడైన యేసుక్రీస్తు వారికి అద్వితీయ దేవుడు అని చెప్పబడింది, అద్వితీయ నాథుడు అని చెప్పబడింది. ఆ సందర్భాలు వేరు, ఈ సందర్భం వేరు. ఈ సందర్భంలో దేవుడు ప్రభు అనేటువంటి రెండు పర్యాయ పదాలు, దేవుడు ప్రభు అనే రెండు పర్యాయ పదాలను తీసుకొని మరి ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఏమనంటే దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. దేవుణ్ణి ప్రభు అంటారు, అలాగే ప్రభువుని దేవుడు అని అంటారు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లోకి వచ్చేసరికి మన దేవుడు, మన తండ్రి, మన ప్రభువు, మన యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. ఈ కాంటెక్స్ట్ లో తండ్రి అయిన దేవుడిని దేవుడు అని అంటున్నారు. మరి ప్రభు ఒక్కడే అని అన్నప్పుడు
అన్నప్పుడు తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువు అనకూడదా అనేటువంటి క్వశ్చన్ నేను రైజ్ చేస్తున్నాను. దీన్ని బట్టి ఎందుకని రైజ్ చేస్తున్నానంటే, తండ్రి అయిన దేవుణ్ణి ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దేవత్వంలో లేరు, దేవుడు కాదు అని చెప్తున్నారు. ఈయన దేవుడు కాదు, తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పబడింది కదా ఇక్కడ అని. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఒక్కడే అని చెప్పి చెప్పబడింది కదా, దాన్ని స్ట్రెస్ చేస్తున్నారు. ఓకే, దాంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మనకి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. మిగతా సందర్భాల్లో చెప్పబడినట్లుగా వేరే సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే నిజమైన దేవుడు అని చెప్పబడింది, ఆ సందర్భం వేరు. కానీ ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడే దేవుడు అని చెప్పారు. రైట్. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అనకూడదు అని వేరు చెప్తున్నారు. కాబట్టి నేను సూటిగా నా ప్రశ్న వేస్తున్నాను వీరందరికీ, ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అనకూడదు అని అంటున్నారు కదా, మరి తండ్రి అయిన దేవుడిని ప్రభు అనకూడదా? ఈ వాక్యాన్ని బేస్ చేసి మనకు ఒక్కడే ప్రభు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అని చెప్పబడింది కదా, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని చెప్పబడింది. అంటే మనకు తండ్రి ప్రభు కాదా? ఇది ప్రశ్న నేను వేస్తున్నాను. ఎందుకనంటే నేడున్నటువంటి క్రైస్తవ సమాజములో కొంతమంది అర్థం కానటువంటి బోధకులు ఉన్నారు, పెడార్థం తీసుకునే బోధకులు ఉన్నారు, కావాలని తమ ఉనికి ప్రత్యేకత కొరకు వారు వేరైనటువంటి వారు కూడా ఉన్నారు. వారికి బైబిల్ గ్రంథం ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ అర్థం చేసుకొని దాని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోగలిగితే మంచిదే. అలా కాదని వారు వారి ఇష్టానుసారంగా బోధించుకుంటూ వెళ్తూ ఉన్నారు. దీన్ని బట్టి నేను వీరికి తెలియజేయాలనుకుంటున్నాను. మనకు ప్రభు తండ్రి అయిన దేవుడు మరియు తండ్రి అయిన దేవుడు ప్రభు కూడా, కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రభు, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుడు కూడా. ఈ ఒక్క సందర్భాన్ని బేస్ చేసుకొని మనము ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఇచ్చే అవకాశం బైబిల్ గ్రంథం ఇవ్వట్లేదు. నేను కాదు, నా సొంత మాటలు నేను చెప్పట్లేదు. అట్టి అవకాశాన్ని మనకు బైబిల్ గ్రంథం ఇవ్వటం లేదు. తర్వాత ఎందుకని నేను దాన్ని స్ట్రెస్ చేసుకొని చెప్తున్నానంటే, కొలస్సీ పత్రిక 1:16 దేవుడు సృష్టికర్త అని చెప్పాం కదా. సృష్టికర్తలో 1 కొరింథీ పత్రిక 8:6 మనం ఏం నేర్చుకున్నాము? తండ్రి నుండి సమస్తమును కలిగినవి ఆయన నిమిత్తము మనమున్నాము అని తెలియజేస్తున్నాడు. ఆయన నిమిత్తం ఉన్నాం. ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం నేర్చుకుందాం. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. దాని అర్థం ఏమిటంటే, ఇదిగో కుమారుడైన యేసుక్రీస్తు దేవత్వంలో రెండో వ్యక్తిగా ఉన్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి కొరకు అనేక మందిని కుమారులను తయారు చేశారు. తండ్రి కొరకు, అది ఇంపార్టెంట్ విషయం. తండ్రి కోసము దేవత్వాన్ని సైతం వదులుకొని మరి కుమారుడుగా వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని మనుషుడిగా ఉండి ఆయన ఈ లోకంలో అనేక శ్రమలు పొంది కుమారుడుగా విధేయత నేర్చుకున్నాడు. అయితే తండ్రి కొరకే ఇది చేశాడు. ఈ పనంతా, ఈ కార్యక్రమం అంతా తండ్రి కొరకే చేశాడు. తండ్రి కొరకేనా అంటే, యేసుక్రీస్తు కొరకు కూడా ఆయన తన ఎదుట పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగాను ఉండు నిమిత్తము అనేటువంటి మాట ఎఫెసీ పత్రికలో ఉపయోగించాడు. ఇది దేవత్వపు భాగం. అది ఆయన కోసం ఒక దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు కోసం ఇంకొక తక్కువ స్థాయి దేవుడు వచ్చాడు అనేటువంటి ఇది బైబిల్ గ్రంథం ఎప్పుడు చెప్పదు. ఇటీవల కాలంలో నేను ఒక ఛానల్లో చూస్తున్నప్పుడు దేవుడు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకుంటున్నప్పుడు దగ్గరకు వస్తున్నారు చాలా మంది, కానీ కొంత డిఫర్ అయిపోతున్నారు. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, యెహోవా సుప్రీం అని చెప్తున్నాడు. ఒక ముగ్గురు కూర్చుంటారు ఇక్కడ, ఇట్లానే టేబుల్ వేసుకొని ముందు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పక్కన కూర్చొని చెప్తూ ఉంటారు, యెహోవా దేవుడు సుప్రీం, యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు, అసలు అవి తీసేయండి మనసులో నుంచి బయటికి అని చెప్పి అంటున్నారు. నేను వారిని ప్రశ్నిస్తున్నాను, క్రొత్త నిబంధనలో యెహోవా అనే పేరు ఎక్కడ రాయబడిందో కొంచెం చెప్పండి. అది లేనప్పుడు మీరు క్రొత్త నిబంధన దేవుడు యెహోవా అని మీరు ఎలా చెప్తారు అనే విషయాన్ని నేను అడుగుతున్నాను. క్రొత్త నిబంధనలో పాత నిబంధన యొక్క యెహోవా అనే పేరుకు బదులుగా కొన్ని సందర్భాల్లో కుమారుడికి ఆ పేరు ఇవ్వబడింది, అలాగే కొన్ని సందర్భాల్లో తండ్రి అయిన దేవునికి ఇవ్వబడింది, మరికొన్ని సందర్భాల్లో తండ్రి కుమారుని ఇద్దరిని కలిపి చూపించినట్టుగా కనపడుతుంటుంది. ఇది కూడా అర్థం చేసుకోకుండా డాక్టరేట్లు పొంది మరి ఏమి చెప్తారండి? వాక్యము నేర్చుకోవాలి కదా, పరిశీలన చేయాలి కదా, గ్రంథ పరిశీలన చేయాలి కదా. మీరు ఎవరైనా నన్ను ప్రశ్నించండి, తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనం ఇవ్వబడినటువంటి లేఖనాలను మనకు ప్రభు ఒక్కడే
ఒక్కడే ఉన్నాడని చెప్పేటువంటి ఆ ఒక్క దాన్ని బేస్ చేసుకొని, లేదా పాత నిబంధన కాలంలో కీర్తనలు 110:1లో దావీదు ఇలా అంటాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అంటే. ప్రభు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన నా ప్రభు. ఎవరి ప్రభు అన్నాడు? నా ప్రభువు. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్ అంటే ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉన్నటువంటి, రెగ్యులర్ గా ఆయన్ని ఆరాధిస్తున్నటువంటి, రెగ్యులర్ గా సేవిస్తున్నటువంటి, రెగ్యులర్ గా ఆశ్రయించినటువంటి ప్రభు అయిన యేసు, ప్రభు అయిన క్రీస్తు. మరి పాత నిబంధనలో నేను కూడా క్రీస్తు, యేసు ఈ పేర్లు నేను చూపించలేను, కానీ దావీదుకు చెందినటువంటి, దావీదుకు పరిచయం ఉన్నటువంటి, దావీదు యొక్క దేవుడైన ప్రభువు, కొత్త నిబంధన ప్రభువు అయిన యేసు క్రీస్తు ఒక్కరే. ఆ ప్రభువునే అనేక సందర్భాల్లో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట వ్రాయబడింది అనేక సందర్భాల్లో. కాబట్టి మీరు యేసు ప్రభువుని తక్కువ చేసి యెహోవా దేవుడు తండ్రి, ఆయన సుప్రీం అని ఎక్కడ రాయబడింది చెప్పండి, మీరు చెప్పండి నాకు. యెహోవా అంటే తండ్రి, తండ్రే సుప్రీం. కొత్త నిబంధనలో తండ్రే సుప్రీం అని ఎక్కడ రాయబడింది చూపించండి. చూపించలేరు. మన యొక్క మానవ బుర్రలో నుంచి బయటకు వచ్చే, మానవ పుర్రెలో నుంచి బయటకు వచ్చే అంశాలు తప్పనిచ్చాయి కానే కావు. తండ్రి కుమారుడు మాత్రమే కనపడతారు. మానవ రక్షణార్థమై కుమారుని యొక్క తగ్గింపు కనపడుతుంటది, కానీ తండ్రి ఇదిగో నేను హెచ్చింపబడ్డాను అని ఎక్కడ కనపడదు. ఇదిగో నువ్వు నాకంటే తక్కువ వాడివి, ఆది నుంచి నువ్వు తక్కువ స్థాయి దేవుడు అనేటువంటి విషయం ఎక్కడ కూడా కనపడదు. తను తానే వ్యక్తిగా చేసుకున్నట్టుగా కనపడుతుంది. మానవ రక్షణార్థమై దేవదూతల కంటే కూడా తక్కువగా చేయబడినటువంటి యేసుక్రీస్తు అని కనపడుతుంటుంది. మానవ రక్షణార్థమై శరీరం ధరించవలసింది కాబట్టి ఆయనకు మరి దేవుని కంటే తక్కువగా ఎంచబడ్డాడే తప్పనిచ్చి, ఇదిగో నేను సుప్రీం, నేను చేసిందే నువ్వు పాటించాలనేటువంటి మాట తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి దేవుడు, మహాదేవుడైనటువంటి ప్రభుని ఎవరు కూడా తగ్గించి ఆయన కంటే మించిన ఇంకొక దేవుడు ఉన్నాడు అనేటువంటి మాటను ఎవరైనా చెప్పినట్లయితే అది తప్పు. ఆయనకి సమానమైనటువంటి, ఆయనకి సమమైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. తర్వాత దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయంలో కొలస్సా పత్రిక 1వ అధ్యాయం. ఇప్పుడు సృష్టికర్త మరి చెప్పుకున్నాం కదా, ఆయన నిమిత్తం మనం ఉన్నామని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా సమస్తమును కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. సమస్తము తండ్రి నుండి కలిగినది, సమస్తము క్రీస్తు ద్వారా కలిగినది. ఇద్దరు లేకపోతే సృష్టి లేదు, ఇద్దరు లేకపోతే సృష్టి లేదు. వారిలో ఒకరు తండ్రి, మరి ఒకరు యేసుక్రీస్తు ప్రభువారు. దీన్ని ధృవీకరించడానికి కొలస్సా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అని తెలియజేస్తుంది. ఆయన బట్టి అంటే ఆయన కొరకు సృజింపబడింది, ఆయన ద్వారా సృజింపబడింది, ఆయన యందు అనేటువంటి మాట సృజింపబడింది. గుర్తుపెట్టుకోండి, ఈ యందు అనేటువంటి మాట దగ్గర మనం మళ్ళా చెప్పుకుంటాం. ఈ యందు అనేటువంటి మాటను, యందు అనేటువంటి విషయాన్ని మళ్ళా చెప్పుకుంటాం. ఆయన యందు అనేటువంటి విషయాన్ని ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇక్కడ 3వ వ్యక్తి కనపడుతున్నారు. థర్డ్ పర్సన్ ఆఫ్ ద గాడ్స్ ఫ్యామిలీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అని అనేక సందర్భాల్లో చెప్పబడింది. ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ కూడా ఒకే ఆత్మ. ఇక్కడ 3 ఆత్మలు లేవు, గుర్తుపెట్టుకోండి. 3 ఆత్మలు లేరు. దేవుడు ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక ఆత్మ, మరియు యేసుక్రీస్తు ప్రభువారి ఆత్మ ఒక ఆత్మ అంటూ 3 ఆత్మలు లేరు. ఎవరైనా అలా చెప్పారంటే అది అబద్ధ బోధ, లేదా వారికి తెలియకుండా, అవగాహన చేసుకోకుండా బోధించేటువంటి ఒక బోధ, అంతే. రైట్. ఇక్కడ దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఇంగ్లీష్ లో ఈ మాట ఏమని రాయబడిందంటే, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ హోవరింగ్ ఓవర్ ద డీప్ ఆఫ్ ద ఓషన్స్ అని రాయబడింది. హోవరింగ్ ఓవర్ అంటే అటు ఇటు కదులుచు. దీని అర్థము కొంతమంది చెప్తుంటారు పొదుగుచుండెను అనేటువంటి మాట లాగా రాయబడింది. అంటే దాని అర్థం అది పొదుగుచుండెను అంటే ఆత్మ వలన సృష్టి కలిగినది అనేటువంటి
అనేటువంటి విషయము తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. సృష్టిని తయారు చేయడంలో లేదా సృష్టిని సృష్టించడంలో ముగ్గురు యొక్క పాత్ర ఉన్నది. ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఒకే దేవుడి యొక్క పాత్ర ఉన్నది. ఆయన తండ్రి, అలాగే ఆయన కుమారుడు, అలాగే వారి ఇరువురికి చెందినటువంటి ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ అని చెప్పబడింది. ఆ తర్వాత దేవుడు, తర్వాత మూడవ లక్షణము, దేవుడు సర్వశక్తుడు లేదా సర్వాధికారి. సర్వశక్తుడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. నేను సర్వశక్తి గల దేవుడు నన్ను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. సర్వశక్తుడైన దేవుడు అనేక సందర్భాలలో అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, అన్ని కూడా 3 persons ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ, ముగ్గురు ఉన్నారు వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మెయిన్ గా అయితే యేసుక్రీస్తు ప్రభువారే మరి వారితోటి తండ్రి నుండి ఆయన మాత్రమే వచ్చి మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అన్ని ఒకే పాఠములో మనం చెప్పుకోలేము కాబట్టి నేను అబ్రహాంతో మాట్లాడిన దేవుడు ఎవరు, నోవహుతో మాట్లాడిన దేవుడు ఎవరు, అలాగే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఎవరు, మోషేతో మాట్లాడిన దేవుడు ఎవరు అని చెప్పి 1 by 1 వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అంటే మన పితరులతోటి ఏమని తను తాను ఏమని చెప్పుకున్నాడంటే, ఆయన ఇదిగో నేను సర్వశక్తి గల దేవుడు నన్ను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. తర్వాత యూదా పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యంగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనుల వలె మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఇక్కడ అద్వితీయ నాథుడు అనేటువంటి మాట ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఎబిలిటీని, ఆయన యొక్క మహోన్నత తత్వాన్ని తెలియజేస్తుంది. మహోన్నత తత్వము ఆయనకు ఉన్నది. అద్వితీయ నాథుడు అనగా వేరొక నాథుడు లేడు, ఆయనే తప్ప వేరొక నాథుడు లేరు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ఇదంతా నేను చదవట్లేదు, మీకు టెక్స్ట్ ఇస్తాను, చదువుకోండి. ఇక్కడ మహాదేవుడు అనేటువంటి మాటను వ్రాయబడింది. అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కోరు. మహాదేవుని యొక్క మహిమ అంట. కొంతమంది అనొచ్చు ఆయనకి సొంత మహిమ లేదు అని, తండ్రి యొక్క మహిమ మీద ఆధారపడ్డాడు. కాదు, తండ్రి యొక్క మహిమ కాదండి, అది తండ్రి దైన మహిమ. తండ్రి యొక్క మహిమ వేరు, తండ్రి దైన మహిమ వేరు. అది గమనించవలసిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రి దైన మహిమ, ఆ మహిమ చూస్తే మహాదేవుడు అనేటువంటి మాటను ఇక్కడ సంబోధించారు. కాబట్టి ఆయన యొక్క సర్వశక్తుడని తెలియజేసేటువంటి వాక్యం అది. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను ఆయనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ఎందుకని జయించడు? ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ పాయింట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ మీరు బాగా గమనించండి. తండ్రి సహాయం చేస్తే గెలిచాడని కాని చెప్తున్నది ఇక్కడ. అఫ్ కోర్స్ తండ్రితోటి యేసుక్రీస్తు ప్రభు వారి ఎడబాటుతోటి ఎప్పుడూ లేడు అనుకోండి. తండ్రి కుమారులుగా కలిసే ఉన్నారు వారు. ఆయన నేను ఒక్కడనై ఉండలేదని చెప్పుకున్నాడు. కానీ మన వాళ్ళు మాత్రం ఏమని చెప్తున్నారంటే, కొంతమంది తండ్రి సహాయం లేకుండా ఏం చేయలేడని చెప్తున్నారు. అది చాలా తప్పు విధానం. తండ్రి సహాయం లేకుండా కాదు, తండ్రి తోడు లేకుండా. మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, తండ్రి తోడు లేకుండా ఎప్పుడు కూడా ఆయన ఒక్కడిగా లేడు. గమనించండి, నేర్చుకోండి ప్రియులారా. వితండవాదంగా మేము పట్టుకున్న వాదన ఇదే కరెక్ట్ అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. అది ఎవరో చేసినటువంటి ఒక దుర్మార్గపు ప్రక్రియ, జనాల్ని పక్కకు లాగాలని అపవాది చేసేటువంటి తంత్రం అది. దాని నుంచి బయటకు వస్తే మంచిది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి నుండి కుమారుని ద్వారా మన జరిగే విషయంలో ఏ ఒక్కటికి కూడా దే ఆర్ నాట్ మ్యూచువల్లీ డిపెండెంట్. తండ్రి కుమారుడు వారు ఇరువురు కూడా ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడి
వేరుపడిన వారు కారు, ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా కలిసి ఉన్నటువంటి వారు, తోడుగా ఉన్నటువంటి వారు, ఆధారపడినటువంటి వ్యక్తులు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకు ఆధారపడాల్సి వచ్చిందని అంటే మానవ అవతారంలో ఉన్నాడు కాబట్టి. ఖచ్చితంగా తండ్రి సపోర్ట్ లేకుండా ఏమి చేయలేడు, మనుషుడు కాబట్టి. ఈవెన్ దో హీఈస్ గాడ్, హీ వాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, బట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్ హిమ్సెల్ఫ్. చూడండి, ఎప్పుడు కూడా అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయన స్వతహాగా ఆయనకు 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 లక్షణాలు అంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనేటువంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆయనకి. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఇక్కడ అపవాది గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు పైన వచనాలు చదవండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ధర్మ విరోధి అయినటువంటి ఈ ఆత్మ ఉన్నది చూసారా, ఈ ఆత్మ దేవుని స్థానంలో కూర్చొని ఏది దేవుడు అనబడును దాని అంతటికి పైగా హెచ్చింపబడి నేనే దేవుడిని, ఎవరు కూడా దేవుళ్ళు కారని చెప్పి తాను హెచ్చించుకుంటూ మరి ఆ రకంగా చేస్తున్నటువంటి అపవాదిని తన ఆగమన ప్రకాశము చేత, ఆయన నోటి ఊపిరి చేత వానిని సంహరించును. చూడండి ఎంత గొప్ప శక్తిమంతుడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ శక్తి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి రాదు. ఆయన స్వతహాగా జీవించేవాడు. ఇంకా చాలా ఉన్నాయి. తానుగా ఉన్నవాడు, స్వతహాగా ఉన్నవాడు, తండ్రి వలన కలిగిన వాడు కాదు, ఆయన స్వతహాగా ఉన్నవాడు, తండ్రి స్వతహాగా జీవించేవాడు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. రైట్, ఇక్కడ చూడండి నెక్స్ట్ రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరు వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎలా ఉండి? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఊరక నియమింపబడిన దేవుడు కాదండి. ఆయన దేవుడు, స్వతహాగా దేవుడు, కలగజేసిన ఓ దేవుడు కాదు. మోషే లాంటి దేవుడు కాదు. మోషేని నిన్ను ఫరోకి దేవుడుగా నియమించుతున్నాను, అలాగే అహరోనుకి దేవుడుగా నియమించుతున్నాను, లేదా న్యాయాధిపతిని ప్రజలకు దేవుడుగా నియమించుతున్నాను అన్నట్టుగా యేసుక్రీస్తుని క్రొత్త నిబంధనకు దేవుడిగా నియమించున్నానని కొంతమంది బోధలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బోధలు తప్పు. ఎందుకనంటే అది నా మాటలు కాదు, బైబిల్ మాటలే చెప్తున్నాయి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, ఆయన నిత్యుడు, సర్వాధికారి, అలాగే దేవుడు సర్వవ్యాపి లేదా ఆయన సర్వజ్ఞుడు. ఈ 2 పాయింట్లు ఒకేసారి నేర్చుకుందాం. 4-5 పాయింట్లు. సర్వవ్యాపి, సర్వజ్ఞుడు. అంటే సర్వవ్యాపి అంటే కొంతమంది దీన్ని సర్వాంతర్యామి అని చెప్తుంటారు. దేవుడు సర్వాంతర్యామి అని చెప్తున్నారు. అంతర్యామి అంటే అంతరంలో ఉన్నవాడు, అన్ని బొమ్మల్లో గాని, అన్ని పటాల్లో గాని, అన్ని చెక్కల్లో గాని, అన్ని రాళ్లల్లో గాని ఉన్నవాడు కాదు. ఆయన ఎవరు అంటే సర్వమును. ఇప్పుడు దేవుడు మన మధ్య ఉన్నాడు, మనం ఎక్కడికి పోతే అక్కడ ఉండేటువంటి దేవుడు. సరే, ఆ పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఒక విషయం చెప్పుకుందాం. సర్వమును ఆయన యందు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సర్వమును ఆయన యందు సృజింపబడింది అని అంటే కంప్లీట్ గా విశ్వం మొత్తం మనం చూసినట్లయితే అన్ని లోకాలు ఆయన కలగజేస్తేనే ఆయన లోపలే ఉన్నాయి. ఈజ్ బిగ్గర్ దాన్ ఆల్ క్రియేషన్ అంటారు దాన్ని. దట్ ఈస్ ఇమ్మెన్స్ ఆఫ్ గాడ్స్ నేచర్ అంటారు. ఇమ్మెన్స్ అంటారు. ఫస్ట్ పాయింట్, హీఈస్ ఇటర్నల్, నిత్యుడు. హీఈస్ ఇమ్మెన్స్. ఇమ్మెన్స్ అంటే సర్వమును తనలో ఇమర్చుకున్నవాడు. హీఈస్ ద క్రియేటర్. జీసస్ ఈజ్ ద క్రియేటర్ అనగా ఆయన సృష్టికర్త, సర్వజ్ఞుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వవ్యాపి. ఇవి మెయిన్ లక్షణాలు. ఈ లక్షణాలు చూద్దాం. సర్వమును ఆయన యందు ఇమర్చుకున్నవాడు కాబట్టి ఆయన ప్రెజెన్స్ లేకుండా ఎక్కడా ఉండదు. కీర్తనాకారుడు 139వ కీర్తనలో ఇలా అంటున్నాడు. ఈ 2 లక్షణాలను కలిపి నేను చెప్తున్నాను. దేవుడు సర్వవ్యాపి మరియు దేవుడు సర్వజ్ఞుడు, అన్నిటినీ ఎరిగిన వాడు. ఆయనకు మానవులు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా. ఈ విషయాలను మనం గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. కీర్తన 139 మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా ఎరిగి ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ
చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పారిపోవదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కిపోయినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనును, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వరకు ఉండును అని అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములు నీవే కలుగజేసేతివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ప్రియులారా, ఇదంతా అద్భుతమైనటువంటి ఒక కాంటెక్స్ట్. ప్రభువైన యేసుక్రీస్తు గురించి అనగా దేవుడు మహాదేవుడైన మన ప్రభువు గురించి అనగా దావీదు రోజు మాట్లాడుతున్నటువంటి ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు. ఏమనంటే రెండో వ్యక్తి, దేవత్వంలో రెండో వ్యక్తితోటే ఆయన ఎక్కువ పరిచయం కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తునే ఎరిగినటువంటి వ్యక్తి. కానీ ప్రవచనం ద్వారా తండ్రి అయిన దేవుని గురించి కూడా ప్రవచించినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. కానీ మెయిన్ గా మాత్రము మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు వారితో మాత్రమే ఎక్కువగా ఆయన సంభాషించాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. నేను ఎక్కడికి పోయినా ఉంటాను, నీ యొద్దను నేను ఎక్కడికి పారిపోలేను. చీకట్లోకి వెళ్ళానా, అవి చీకటే కాదు, నీకు చీకటి కాదు, నాకు చీకటి. సముద్ర దిగంతముల వరకు నేను రెక్కలు కట్టుకొని నేను వెళ్ళానా, అక్కడ కూడా నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తావు. పాతాళం దిగిపోయినా నీవు అక్కడ ఉన్నావు, నువ్వు నన్ను నడిపిస్తావు. కాబట్టి నీ వద్ద నుండి నేను ఎక్కడికి పారిపోలేను. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు తెలుసు. మన హృదయము ఎలాంటి ఆలోచన చేస్తుంటుందో మన దేవునికి తెలుసు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి ఇవి యేసు కూడా కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు సర్వాంతర్యామిగా లేదా సర్వజ్ఞుడిగా ఎలా ఉండగలిగాడో చూద్దాం ఒక్కసారి. కొన్ని ఒక సందర్భంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, టెంపుల్ ట్యాక్స్ అని వాళ్ళు వసూలు చేస్తారు. దేవాలయ పన్ను అరశకేలు అంటారు. అరశకేలు పన్ను, ఒక్కొక్కరు అరశకేలు, యూదులందరూ అరశకేలు కడుతూ ఉండాలి. మరి పన్ను కట్టించుకునే వారు వచ్చి వారు అడిగారు పేతురుని, మీ బోధకుడు పన్ను చెల్లింపడా అని. 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునెను. అతడు లోపలికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, మాట్లాడక మునిపే అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే అంటే ఆ విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు. యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరం కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును, దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవానికి మనం పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అన్యులం కాదు. దేవాలయం ఎవరు? దేవాలయానికి దేవుడు ఎవరు? టెంపుల్ ట్యాక్స్ కదా ఇది. ఎవరికి చెందింది అది? పన్ను స్వీకరించగలిగేది ఎవరు? ఎవరి కొరకు నిర్ణయించబడింది? దేవుని కొరకే కదా. దేవాలయాన్ని కంటే గొప్పవాడు దేవుడే కదా. కాబట్టి దేవుడు ఆ పన్నును స్వీకరించగలిగినటువంటి వాడు అయినప్పటికీ భూ సంబంధంగా మానవుడిగా కనపడుతున్నాడు ఆయన. కాబట్టి అభ్యంతరం కలగజేయడం ఎందుకు అని యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ వారితో చెప్పినట్టుగా మనం చూస్తాం. రైట్, చాలా అద్భుతంగా ఉంటుంది కాంటెక్స్ట్. అయితే అక్కడ ఇంకొక విషయం తెలియజేయాలి మీకు. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రంలోకి వెళ్ళి గాలం వేసి ఒక చేపను పట్టుకో, మొట్టమొదటగా ఏ చేప అయితే వస్తుందో ఆ చేప నోరు తెరిచి చూసినప్పుడు అది దాంట్లో 1 షెకెలు ఉంటది. అది తీసుకొని వెళ్ళి అరశకేలు నా కొరకును 1 షెకెలు నీ కొరకును చెల్లించమని పేతురుతో చెప్పినట్లుగా మనము చూస్తాం. భూమి మీద మనుషులు ఎక్కువ మంది ఉంటారా? సముద్రంలో చేపలు
చేపలు ఎక్కువ ఉంటాయా? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? దేవుని సృష్టిలో మనిషి కంటే అనేక రెట్లు అనేకం ఎక్కువ. భూమి మీద అన్నిటికంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నది వృక్ష సంపద. అలాగే ప్రాణుల్లో ఎక్కువగా ఉన్నటువంటిది పురుగులు, కీటకాలకు చెందినవి ఈ రొయ్యలు అలాంటివి కూడా. రైట్. తర్వాత సముద్రంలో ఎక్కువ చరాలు ఉండేటువంటివి కూడా మానవుని కంటే అనేక రెట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందుకనే కదా మనం చేపలు పట్టుకొని తింటూ ఉన్నది. రోజు వస్తూ ఉంటాయి, తింటూ ఉంటాము, అనేక ఇంకా పుడుతూనే ఉంటాయి. కాబట్టి దేవుని సృష్టి అది. ఆ సృష్టిని చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మొట్టమొదట నీ గాలమునకు ఒక చేప పడుతుంది, ఆ చేప నోటిలో షెకేల్ ఉంటుంది చూపు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సర్వమును సృజించినటువంటి మహా గొప్ప సృష్టికర్తను తెలియజేస్తుంది. అలాగే ఆ యొక్క చేపలో కడుపులో లేదా నోటిలో షెకేల్ ఉందని మరి సృష్టికర్తను మాత్రమే స్పాట్ చేయగలడు, ఆయన మాత్రమే చెప్పగలడు. కాబట్టి మనం గుర్తించుకోవాలి, ఆయన సర్వాంతర్యామి. ఎక్కడైనా కూడా ప్రభువారు ఆయన శరీరంతో ఉన్నా కూడా ఆత్మలో అన్ని చెప్పగలిగినటువంటి మనుషుడు, దేవుడు. ఆ తర్వాత యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనం నుంచి 25వ వచనం వరకు మనుషులందరినీ ఎరిగిన వాడు గనుక ఆయనకు మనుషుల గురించి సాక్ష్యము ఎవ్వడు ఇవ్వనక్కర్లేదు ఆయన. కాబట్టి అది ఒక సందర్భం. ఇంకోటి కొలస్సా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవట అని భేదం లేదు, పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని భేదము లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి చూడండి ప్రియులారా, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు ఎవరు? 100% he is deity, 100% he is deity, at 100% he is man, 100% he is deity. కాబట్టి మనం బాగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మామూలు ఎవరో నియమింపబడినటువంటి ఒక దేవుడు కాదు. ఆయన ఒక దాసుడిగా చూడొద్దు, ఆయన కుమారుడు అన్నంత మాత్రాన మనుషుడిగా చూడొద్దు, మనుషు కుమారుడు అన్నంత మాత్రాన మనుషుడిగా చూడొద్దు, దేవుని కుమారుడు అనగానే దేవుని కంటే తక్కువవాడుగా చూడొద్దు. ఆయన ప్రధాన యాజకుడు అంటే కేవలం ఆయన దేవుణ్ణి పూజించే వాళ్ళని చెప్తున్నారు ఈ మధ్య. దేవుణ్ణి మళ్ళా మనకు వచ్చి కీర్తనలు పాడతాడు, మనతో పాటు వచ్చి కూర్చుంటాడు, మనతో పాటు వచ్చి తండ్రిని ఆరాధిస్తాడని బైబిల్లో లేనటువంటి కల్పితాలు తీసుకొచ్చి మరి చెప్తున్నారు. అవి చాలా తప్పు సిద్ధాంతాలే. నో, ద బైబిల్ డజంట్ యాక్సెప్ట్ ఇట్. జీసస్ క్రైస్ట్ is true God and a true deity to receive the worship. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరో చెప్పారని ఇది అని చెప్పి దాన్ని సమర్థించుకుంటా ఎప్పుడు కూడా పోకూడదు. దేవునికి వచ్చి పాటలు పాడటం ఏంటి, దేవునికి వచ్చి ఆయన ఆరాధన చేయటం ఏంటి? మనకు ఆయన ఆరాధనకు నిజమైన రూపం ఇచ్చిపోయాడు ఆయన, ఇలా ఆరాధన చేయమని. ఇదిగో నిజమైనటువంటి బలి పశువును నేను, నిజమైన గొర్రె పిల్లను నేను, నా శరీరం తీసుకొని నా రక్తం త్రాగి నిజంగా మీరు ఆరాధించండి, తండ్రిని ఆరాధించమని చెప్పినటువంటి కాలము అది. ఆ కాలం ముగించిపోయింది. ఈ కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఆరాధించినట్లుగా ఎక్కడ కూడా లేదు. ఇది కొత్త సిద్ధాంతాలు ఎవరు తయారు చేయొద్దు. బైబిల్లో ఉన్నవి మాత్రమే మనం నమ్మాలి, బైబిల్ని మాత్రమే విశ్వసించాలి. ఎందుకనగా ఆయన విశ్రాంతి దినాచారమును మీరినప్పుడు ఆయన మరి తిరిగి ఆయన సమాధానం చెప్పినప్పుడు సమాధానం ఏం చెప్పాడంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు, గుర్తుపెట్టుకోమని చెప్పాడు. మోషే కంటే శ్రేష్ఠుడు ఆయన, యోనా కంటే శ్రేష్ఠుడు, లేదా ప్రవక్త కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఎవరు? దేవుడే కదా. కాబట్టి దేవాలయం ఇవన్నీ కూడా దేవత్వం గురించి చాలా గొప్ప లెసన్స్ ఉన్నాయి యేసుక్రీస్తు దేవత్వం గురించి. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము మాట్లాడే సందర్భంలో ఎప్పుడు కూడా ఆయన దేవత్వం లేని వ్యక్తిగా, లేకపోతే ఆయన ఆరాధనకు పాత్రుడు కాదు అనేటువంటి ఒక వ్యక్తిగా, లేదా తక్కువ స్థాయి దేవుడుగా, పెద్ద దేవుడు, చిన్న దేవుడు, ఇంకో బుడ్డ దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా యేసు ప్రభువారి గురించి మాట్లాడకూడదు. ఖచ్చితంగా అది దైవదూషణ అయిపోతుంది.
అయిపోతుంది. తెలుసుకోండి, ఇప్పుడున్నటువంటి మనకి సర్వాధికారి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వల్లనే మనకు రక్షణ. ఆయనే మనల్ని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళగలడు. పరిపూర్ణమైన దేవత్వాన్ని చూపించే దేవుడు ఆయన. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. దయచేసి ఛానల్ అందరినీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచనలు మాకు తెలియచేయండి. బైబిల్కి విరుద్ధమైనటువంటి కామెంట్లు పెట్టద్దు. ఒకవేళ మీరు కామెంట్ పెట్టదలుచుకుంటే హేతుబద్ధమైనటువంటి కామెంట్లు పెట్టండి, నేర్చుకోండి. ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే మరి కామెంట్ల ద్వారా అడగండి, తెలుసుకోండి. అందరికీ వందనాలు.